అందరికీ నమస్కారం. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. యూ ఆర్ ద మాస్టర్. మాస్టర్ నెవర్ ఆస్క్ అనదర్ ఫర్ ఆన్సర్స్. మాస్టర్ వాక్స్. మీరు దానం సంపదలు కోరుకోవడం, సుఖవంతమైన జీవితాన్ని కోరుకోవడం, ఐశ్వర్యాన్ని కోరుకోవడం అన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితంలోని అంశాలే. రామ్త. మీరు కోరుకునేవి ఏవైతే ఉన్నావో అవన్నీ మీ హక్కు అనే విషయం మరవకండి. అది డబ్బు లేదా సంపద కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మీరు కోరుకునేది ఏదైనా ప్రకృతికి, ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. ఐశ్వర్య సంపద మీ హక్కు. ప్రకృతి మీకివ్వడానికి సిద్ధంగా ఉంది. మీకేమి కావాలి, ఎంత కావాలి, దాంతో మీరేమి చెయ్యాలనుకుంటున్నారు అనేది మీరు యూనివర్స్కి స్పష్టంగా చెప్పినప్పుడే మీరు కావాల్సింది సమకూర్చడానికి ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. కానీ ద్వంద్వం పరమైన ఆలోచనల ద్వారా యూనివర్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒకసారి డబ్బు, ఇంకోసారి సంపద, మరోసారి ఆరోగ్యం. ఇలా మీకిష్టమైన రీతిలో కోరుకునే ఏది పొందలేకపోవచ్చు. అందుకని మీకేం కావాలో స్పష్టంగా ఒక పేపర్ పైన రాయండి. దానిని పదే పదే చెప్పండి. అది మీ ముందుంటుంది. మీరు చేసే ప్రతి చేష్ట మీ జీవితాన్ని మారుస్తుంది. జాగ్రత్త. మీరు చెప్పే ప్రతి మాట చాలా విలువైనది. పదే పదే చెప్పడం వల్ల మీ మైండ్కి ఎక్కిపోతుంది. అప్పుడు ఎక్కడ ఉన్నా సరే నోటితో చెప్పగలరు. అలాగే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక మొబైల్ నంబర్ మీరు ఒక 4-5 సార్లు చూసినా కానీ, లేదా పదే పదే అనుకోవడం వలన అది మైండ్లో ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా సరే అది చూడకుండా చెప్పగలరు బైపార్ట్గా. అది ఒక ఎగ్జాంపుల్. మీ మైండ్కి ఏదైనా సరే ఒక్కసారి నీ మైండ్కి ఎక్కించిన తర్వాత అది ఎప్పుడు కూడా మర్చిపోదు. ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. బట్ మీరు నమ్ముకున్న విశ్వాన్ని మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, మీ మైండ్ని ఎప్పుడు కూడా ఖాళీ పెట్టకండి. ఏదో ఒక ఆలోచన అంటే పాజిటివ్గా మాత్రమే. డబ్బు, సంపద వైపు మీ ఆలోచన మళ్లించండి. అదే ఆలోచించండి. కూర్చున్న చోట డబ్బు సంపాదించడం చాలా ఈజీ. అది ఎవరికంటే సంపాదించేటోళ్ళకు. ఏ పని అయినా సరే మన రాకముందు చాలా కష్టం అనిపిస్తుంది. అది వచ్చిన తర్వాత చాలా ఈజీ అనిపిస్తుంది. మన దగ్గర డబ్బు లేక మనకు డబ్బు సంపాదించడం చాలా కష్టమని అనుకుంటాం. కానీ డబ్బున్న వాళ్ళకు మాత్రం డబ్బు సంపాదించడం చాలా అంటే చాలా ఈజీ పని వాళ్ళకు. కావాలంటే చూడండి, మీరు కోటేశ్వరులకు ఏడ కూర్చున్నా సరే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ డబ్బులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అలా సృష్టించుకున్నారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ని. మీరు కూడా అదే విధంగా చేసుకోండి. మనం వచ్చేంత వరకు మనకు కష్టం అనిపిస్తుంది. వచ్చిన తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంది. మన మైండ్ సెట్ మార్చుకోవాలి అంతే. అలా మార్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్లో ఉన్న చెత్త, నెగటివ్స్ మొత్తం తీసి పాజిటివ్ మాత్రమే ఎక్కియండి. విశ్వానికి మళ్ళీ మళ్ళీ అడగండి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.